సో ఈనాడులో ఇదొక్కటి ఇంట్రెస్టింగ్ స్టోరీ కనిపిస్తుంది. ఢిల్లీలో 21 మంది తెలుగు టెలికాలర్ల అరెస్ట్. అంటే నాకు ఈ తెలుగు టెలికాలర్ అంటే కొంచెం టెలికాలర్లు అంటే సరిపోయేది, వారందరూ తెలుగు వారు అవడం ఒక అంటే ఒక విషయం ఏంటంటే ఉత్తరాదికి చెందినటువంటి లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్ అనేటువంటి వాళ్ళు ఒక టీం పెట్టి ఢిల్లీలో కాల్ సెంటర్, ఎందుకంటే మనకి ఢిల్లీ నుంచి ఫోన్ వస్తే తెలుగులో మాట్లాడారంటే ఒక ఇంట్రెస్టింగ్ ఇది అనిపిస్తుంది. సో అలా మిస్లీడ్ చేస్తూ ప్రముఖ ఫైనాన్స్ సంస్థల్లో మీకు లోన్లు ఇప్పిస్తామని చెప్పని వీళ్ళు చీట్ చేస్తున్నారు. ఇది చాలా అప్రమత్తం కావాల్సిన విషయం. 21 మంది మన వాళ్ళ అక్కడ ఉద్యోగం చేయడానికి వెళ్ళి దొరికిపోయారు పాపం వాళ్ళు. కానీ అదే చెప్తున్నాను, వీళ్ళందరూ ఎందుకు వెళ్ళి ఉంటారు? ఏదో పెద్ద కంపెనీ వాళ్ళు హైర్ చేశారని వెళ్ళి ఉంటారు. అందరూ పుట్టుకతో మోసం చేయాలని పుట్టరు, కానీ వీళ్ళు కొంతవరకు మోసపోయి ఉంటారు, వాళ్ళు ఆ ట్రాప్ లో పడ్డారు. అక్కడి నుంచి ఇప్పుడు చాలా మందిని ట్రాప్ చేసే ప్రయత్నం. వెరసి ఏంటంటే బేసిక్గా సైబర్ క్రైమ్లు, ఇలాంటి టెలికాలర్ క్రైమ్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఎవరి ఫోన్ వచ్చినానండి నమ్మలేకపోతున్నాం. ఫోన్ కాదు, వాట్సాప్ వచ్చినా, మెసేజ్ లింక్స్ వచ్చినా అన్ని ప్రతి దానిలో ఏదో ఒక వైరస్ ఉంటుంది లేదా ఏదో ఒక వైరల్ న్యూస్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ 2 విషయాలు చెప్తాను. అఫ్ కోర్స్ ఇది టెలికాలర్లు చేసే మోసం, దీంతో పాటు మీకు ఎవరైనా కాల్ చేసో లేకపోతే ఎవరైనా ఒక యాప్ గనక పంపిస్తే, ఏదైనా లేకపోతే ఒక ఫైల్ పంపిస్తే, ఏపీకే ఫైల్స్ని ఖచ్చితంగా ఎప్పటికీ ముట్టుకోవద్దు. వెంటనే ఆ వాట్సాప్ మెసేజ్ బ్లాక్ చేసేయండి. అండ్ అలాగే మీరు మీ మామూలుగా సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫైల్స్ అని ఒకటి ఉంటుంది, అక్కడ చూసి డౌన్లోడెడ్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా 0 అంటే బేసిక్గా ఎవరైనా ఏమైనా యాప్స్ ఇన్స్టాల్ చేశారా మీ డేటా చౌర్యం కోసం, అదొకటి చూసుకోవచ్చు. ఇటీవల మనకు తెలిసిన చాలా మంది ప్రముఖులకి వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయ్యాయి. వాళ్ళు ఏపీకే ఫైల్స్ నాది కూడా హ్యాక్ అయ్యి దాని నుంచి బయటపడడానికి. ఒకవేళ స్వప్న గారి టీంలో ఎవరైనా ఉంటే స్వప్న గారు అమౌంట్ ఏమన్నారని కాల్ చేసినా మెసేజ్ పెట్టినా కానీ వేయొద్దు. ఇప్పుడు అదొకటి బాస్ మెసేజెస్ చెప్పని వస్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేశారా? సో ఇవన్నీ కూడా ఒక ట్రాప్ అనమాట. అంటే మీ టీంలో ఉండే వాళ్ళని ఎవరో వాళ్ళు ట్రాక్ చేస్తారు, పలానా వాళ్ళు చెప్పారని చెప్పని. ఇటీవల హైదరాబాద్ లో ₹1 ట్రాన్సాక్షన్ జరిగింది. అందరూ విద్యావంతులకే అవుతున్నాయి. అంటే ఇదేదో పెద్ద చదువు మేధస్సుతో సంబంధం లేదు, విద్యావంతులు మోసపోతున్నారండి. కొంతమంది డాక్టర్లు మోసపోయిన ఆయన చూసాము గత 2-3 ఏళ్లలో. 1930 తెలుసు కదా అందరికి. సో అది వాటితో పాటు అఫ్ కోర్స్ M-Kavach ఒక యాప్ ఉందండి, అది డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా అది కొంతవరకు మీకు థ్రెట్ ఉండే యాప్స్ కనుక ఇన్స్టాల్ అయ్యి ఉంటే, లేదు ఏమన్నా మెలీషియస్ యాప్స్ ఉంటే మీ దానిలో, అంటే మిమ్మల్ని మీ డేటాతో ఏమన్నా ఆడుకునే వాళ్ళు ఉంటే కనుక ఇమీడియట్గా చెక్ పెట్టేస్తుంది అది. సో ఇది హైలైట్స్. ఇక ఈనాడులో మిగతా కథనాలు, అది భూకంపం చూడండి ఎలాంటి దృశ్యాలు చూస్తున్నాం మనం. అసలు ఐ థింక్ మీ డెస్క్ కూడా చాలా వచ్చాయి. సో కాకపోతే ఇదొక్కటి ఫ్యాక్టర్ ఏంటంటే, వెనిజువేలా జరిగినటువంటి భూకంపం డైరెక్ట్గా క్యాపిటల్ సిటీలో వచ్చింది, కార్కస్లో వచ్చింది. సో మొత్తం నేలమట్టం అయిపోయింది, హై రైజ్ టవర్లు కూడా కుప్పకూలిపోయినాయి. ఇది మాత్రం బొగోటా, ఇక్కడ క్యాపిటల్ సిటీ కొలంబియాకి 400 కిలోమీటర్స్ అవతలు వచ్చింది. అంటే ఒక విధంగా ఏంటంటే రూరల్ ఏరియా, బట్ అయినా కానీ ఇక్కడ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు చాలా ఉన్నాయి. ఆ దృశ్యాలు మాత్రం ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్నాయి. అవునండి, చైనాలో కూడా 900 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. అవును, చైనాలో ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ వెదర్ చేంజెస్ వచ్చి విపరీతమైనటువంటి వర్షాలు పడుతున్నాయి. అక్కడ నదులు కూడా పొంగి పొరులుతున్నాయి అని ఆ తీర ప్రాంతం మొత్తం అలర్ట్ చేశారు. ఇంకోవైపు నుంచి ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. సో మొత్తం మీద న్యాచురల్ కెలామిటీస్ మధ్య మనం ఉన్నాము అనేటువంటి భయం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వర్షాలు లేవు, అక్కడ వరదలు, అక్కడ భూకంపాలు, ప్రకృతి మొత్తానికి రివర్స్ అవుతున్న పరిస్థితులు. గతంలో మొత్తానికి జరిగిన అనేక ఇంబ్యాలెన్సెస్, అది ప్రకృతి పరంగా కావచ్చు, ఎగ్జామినేషన్ పేపర్స్, ఓటర్ల జాబితాలు, ఇంకా భూముల కబ్జాలు, వీటన్నిటికీ సంబంధించి ఒక సవరణల కాలం నడుస్తుంది అనిపిస్తుంది నాకు. సో అలాగే పాజిటివ్గా ఉందాం. మీ అందరికీ ఒక చిన్న హితం ఏంటంటే, దయచేసి ఏదైనా సోషల్ మీడియాలో వార్త కనిపిస్తే వాస్తవం కానిది దయచేసి షేర్ చేసి ఫార్వర్డ్ చేయకండి. నిర్ధారించుకుని ఆ తర్వాత క్రెడిబుల్ న్యూస్కి మాత్రమే మీరు తావివ్వాలని చెప్పి ఆశిస్తున్నాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ.